అమృతా షేర్గిల్ 1913లో హంగేరీలోని బుడాపెస్ట్లో జన్మించిన అమృతా షేర్గిల్ హంగేరియన్ తల్లి, సిక్కు తండ్రి, రెండు సంస్కృతుల మధ్య పెరిగిన విప్లవాత్మక కళాకారిణి. ఆమెను ఆధునిక భారతీయ కళకు తల్లి అని పిలిచే కారణం పాశ్చాత్య కళాపద్ధతులను, భారతీయ జీవితంలోని నిజాలను ఒకే క్యాన్వస్పై కలపగల అపూర్వమైన శక్తి. ప్యారిస్లో ఏకోల్ ద బోజ్-ఆర్ట్స్లో శిక్షణ పొందిన ఆమె అక్కడే గుర్తింపు పొందిన ఆత్మ మాత్రం ఒకే మాట చెప్పింది: నీ కళకు మూలాలు ఇండియాలోనే. 1934లో భారత్కు తిరిగి వచ్చిన అమృత రూరల్ మహిళల నిశ్శబ్దం, పేదల గాథలు, భారతీయ జీవితపు ముడిసరుకు భావాలను రంగుల రూపంలో నిలబెట్టింది. ఆమె శైలిలో యూరోపియన్ మోడర్నిజం, ఇండియన్ మినియేచర్ పెయింటింగ్, ఫోక్ ఆర్ట్ అన్నీ ఒకే శ్వాస. యంగ్ గర్ల్స్, గ్రూప్ ఆఫ్ యంగ్ గర్ల్స్, ద బ్రైడ్స్ టాయిలెట్, విషాదం, ఒంటరితనం, మానవ గౌరవం ఆమె చిత్రాల్లో మౌనంగా మాట్లాడుతాయి. కేవలం 28 సంవత్సరాల జీవితం, కానీ ఒక శతాబ్దాన్ని మార్చిన ప్రభావం. భారత ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఆర్ట్ ట్రెజర్, యునెస్కో ప్రశంసించిన కళాత్మ. అమృతా షేర్గిల్ భారతీయ కళను ప్రపంచానికి పరిచయం చేసిన అసామాన్య స్వరం. ఆమె నిజమే కేవలం చిత్రాలను గీయలేదు, భారతదేశపు ఆత్మను గీసింది. పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వారి సమర్పణ.